హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వీరు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో అవి నిజమయ్యేటువంటి అవకాశం లేదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తా ఉన్నాయి. 1-2 రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం. అయితే కొన్ని రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ చరిత్ర తిరగరాయాలి, ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టాలని చెప్పి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చాలా సీరియస్గా తీసుకొని ఎన్ని అస్త్రాలుంటే అన్ని అస్త్రాలు వాడినటువంటి పరిస్థితి. అలాంటి రాష్ట్రాలలో తమిళనాడు రాష్ట్రం కూడా ఒకటి. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ వారి వైఫల్యాలకు సంబంధించి మరి అక్కడ వెళ్ళి మాట్లాడేది తమిళనాడులో జరుగుతుందని చెప్పి అది బూమరాంగ్ కావడం, అక్కడ జీడిపి ఏ రకంగా ఉంది, శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ పరిపాలన ఏ రకంగా ఉంది, అక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈయన పోయి మాట్లాడిన తర్వాత ఇది సార్ మా రాష్ట్రం యొక్క పరిస్థితి, మీరు వచ్చి మీ రాష్ట్రంలో జరిగిన విషయాలు మా రాష్ట్రంలో చెప్తా ఉన్నారు, మీ మాటలు నమ్మడానికి ఇక్కడ ప్రజలు తెలివి తక్కువ వాళ్ళేం కాదని చెప్పి పెద్ద ఎత్తున ఆయనకు కౌంటర్ ఇచ్చినటువంటి, విపరీతంగా ట్రోల్ చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా వేదికగా మనం చూసాం. ఆ సోషల్ మీడియా వేదికగా పెట్టినటువంటి అభిప్రాయాలను ఇక్కడ అద్దం పడుతున్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సో వాటిని ఒకసారి కనుక మనం విశ్లేషణ చేస్తే ఇక్కడ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని చేపట్టాలంటే 118 స్థానాలు దక్కించుకుంటే అధికారం వారిదే అవుతుంది. ఇక్కడ కొన్ని సర్వేల ప్రకారం చూస్తే మ్యాట్రిక్స్ సర్వే, ఈ సర్వే ప్రకారం డిఎంకేకి 122 నుంచి 132 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళు మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఏడీఎంకేకి 87 నుంచి 100 సీట్లు అధికారానికి దూరంగా ఉండబోతోంది. అంటే అదేవిధంగా టీవీకేకి 10 నుంచి 12, ఇతరులకు 0 నుంచి 6 వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. అండ్ అదేవిధంగా ఆత్మసాక్షి సర్వే ప్రకారం చూస్తే 134 నుంచి 141, అంటే ఇంకా తిరుగులేదు, ఇంకా ఎవరి సపోర్ట్ లేకుండా ఎలాంటి ఇది లేకుండా కూడా డిఎంకే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్నది. 84 నుంచి 90 సీట్లు ఏడీఎంకేకి వస్తాయి. 4 నుంచి 8 టీవీకే పార్టీకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు డిఎంకేకి 145 నుంచి 160 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏడీఎంకేకి 50 నుంచి 65, టీవీకేకి 13 నుంచి 18, ఇతరులకు 5 నుంచి 8. సో ఈ సర్వేలన్నీ ఒక ఎత్తైతే డిఎంకే గెలుస్తుందని చెప్తుంటే యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకేకి 98 నుంచి 120 సీట్లు వచ్చి అధికారాన్ని చేపడుతుందని చెప్పి అంచనా వేసింది వాళ్ళ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం. డిఎంకేకి 92 నుంచి 100 సీట్లు, అంటే సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఏడీఎంకే ఉండబోతా ఉంది. సో ఇక్కడ ఈ 98 నుంచి 120 అంటే 118 సీట్లు వస్తే అధికారం వారిదే అవుతుంది. ఒకవేళ ఏమన్నా కొంచెం అటు ఇటుగా తగ్గినా కూడా డిఎంకే అధికారంలోకి రాకూడదని చెప్పి ఖచ్చితంగా ఏడీఎంకేనే వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. మరికొన్ని సర్వేలు డిఎంకే ఏడీఎంకే మధ్య కొంచెం గ్యాప్ కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా 18 నుంచి 24 టీవీకే పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా కీలక పాత్ర పోషించేటువంటి పార్టీ టీవీకే పార్టీ. అయితే ఇక్కడ విజయ్ పార్టీ ఎందుకు కీలకంగా మారబోతోంది, మరి యాక్సిస్ మై ఇండియా అధికారం చేపడుతుందని ఎందుకు చెప్పిందనే దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు 68% మంది టీవీకే పార్టీకే ఓటు వేశారంట. అంటే యువత మొత్తం కూడా విజయ్కే సపోర్ట్ చేశారు. 20 నుంచి 29 ఈ వయసు కలిగినటువంటి వారు 58% మంది టీవీకే పార్టీకే ఓటు వేశారు. 30 నుంచి 39 వయసు కలిగినటువంటి వారు 45% మంది టీవీకే ఓటు వేశారు. మార్పు కోసం 35% మంది ఓటు వేశారంట. ఈ డిఎంకే ఏడీఎంకే విధానాలు, వారి రాజకీయాలు నచ్చక మార్పు కావాలని కోరుకున్నటువంటి వారి శాతం 35%. ఈ విశ్లేషణల ప్రకారము టీవీకేదే అధికారము, ఖచ్చితంగా చరిత్ర తిరగరాస్తాడు విజయ్. గతంలో ఎంజీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే చరిత్ర తిరగరాశారో అదే రకంగా విజయ్ కూడా తిరగరాయబోతున్నారు అనేటువంటిది వీటిని ఆధారం చేసుకొని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎగ్జిట్ పోల్స్కి తేడా ఉంటుంది కాబట్టి అసలైనటువంటి ఫలితాలు వచ్చిన రోజునే మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయి ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా బీజేపీ పార్టీ తమిళనాడులో మరి కూటమి అధికారాన్ని చేపట్టాలని అయితే భావించిందో అది సాధ్యమయ్యే విధంగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.